నమస్తే. కృష్ణా జిల్లాలో మన వాటా ఎంత అని చెప్పేసి ఈ విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది కృష్ణా జలాలు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వచ్చి 50 రోజులు కూడా కాలేదు, కేంద్రానికి కృష్ణా జలాలు దారాదత్తం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ, వరంగల్ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, నిజంగా చెప్పాలంటే పట్టిన జెండాను కూడా విడవని నాయకులు సిరిసిల్ల రాజయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఏం సార్ కృష్ణా జలాల లొల్లి ఏంది అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నీళ్లు నియామకాలనే పేరుతోటి ఉద్యమాలు సాగించాం. దానిలో మేము కూడా ప్రభావితమై తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి కోరిక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలనేటువంటి పట్టుదలతోటి మేము 11 మంది ఎంపీలం అలుపెరగక పోరాటం చేసి గల్లీలో జనాలు సబ్బండ వర్ణాలు లొల్లి చేస్తే ఢిల్లీలో కీలకమైన బిల్లు పెట్టి ఇచ్చినటువంటి ఘనత ఎంపీలది, ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఉద్దేశంతో, ఏ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో సెంటిమెంట్ మీద ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మూడింటిని తుంగలు దొక్కి పారేసింది. జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహం చేసుకుంటూ నీళ్ళనన్నింటినీ వాళ్ళకు దారాదత్తం చేసి ఈరోజు కళ్ళు దాగిన కోతోలే ఎగురుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నీళ్లను అప్పచెప్పారు, దారాదత్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళను నట్టేట ముంచి పారేసినారు. నిధులు మనకందరికీ తెలుసు. ఇలా దరిదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కూర్చుండబెట్టినారు. మేడిగడ్డ కడితే అది కూలిపోతూ ఉంది. కాళేశ్వరం నాశనం అయిపోతూ ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ. అదే ప్రాణహిత చేవేళ్ళు కనుక కట్టి ఉంటే అది DPR 1 కూడా అయింది మా కాలంలోనే, 2010, 2011, 2012లో. ఆ DPR 2 సబ్మిట్ చేసేది ఉంటే కేంద్రము అనుమతి ఇచ్చిన ప్రాజెక్టు కాబట్టి కేంద్రం 80% నిధులు ఇస్తుండే, 20% రాష్ట్రం మీద భారం పడుతుండే. ఏ విజ్ఞతో ఏం ఆలోచన చేసినో నాకు తెలియదు. వాళ్ళు విజ్ఞత కనుక ఉంటే నేను వాళ్ళకు చేతులెత్తి దండం పెడతా. ఆ ప్రాజెక్టును మూలకు వారేసి, ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న ప్రాజెక్ట్ అని మూలకు వారేసి కాళేశ్వరం తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద అప్పుల కుప్పలు చేసి ఆ కట్టిన ప్రాజెక్టు కూడా కూలిపోతూ ఉంటే నిజంగా దీనికి ఏ రకమైన జవాబు చెప్పుకుని నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలకు విశ్రమించాలి, జాతికి క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు అందరికి క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేసినా అని నైతిక విలువలకు ఒక లీజెండరీ ఒక మాట చెప్తాను. వెనకట జాఫర్ షరీఫ్ అనే ఒక రైల్వే మంత్రి ఉంటే ఎక్కడనో రైలు పడిపోతే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తే మేడిగడ్డ కూలిపోతూ ఉంటే, కాళేశ్వరం నాశనం అయిపోతూ ఉంటే, కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రాజెక్ట్ కుంగిపోతూ ఉంటే, కూలిపోతూ ఉంటే ఈ జాతికి క్షమాపణ చెప్పొద్దా? అసలు ఎంత క్షమాపణ కాదు, శిక్ష అర్హమైనటువంటి నేరం చేసిన దాని కింద భావించి సూమోటో కేసులు పెట్టి వాళ్ళని విచారించవలసిన అవసరం ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు పేరు మీద లక్షల కోట్లు కొల్లగొట్టుతున్న తెలంగాణ అప్పుడు ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు దానిపై? సరాసరి వాళ్ళు తప్పించుకునే నెపంలో ఇంకొకటి ఎత్తా ఉన్నారు. మేము రాయితోటి ఎత్తే నేను ఇటుకతోటి వేస్తాను, నువ్వు ఇటుకతోటి ఎత్తే నేను బండతోటి వేస్తా అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేసినామా లేదా? నీకు నైతికత్వం ఎక్కడుంది అంటున్నా, మీకు అడిగే హక్కు ఎక్కడున్నది అంటున్నా. కాళేశ్వరానికి జవాబు చెప్పిన తర్వాత, మేడిగడ్డకు జవాబు చెప్పిన తర్వాతనే మీకు హక్కు ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నావో తెలియదు. ప్రాణహిత చేవేలలో ఉన్నటువంటి లోపమేంది? మీరు కాళేశ్వరం స్టేట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 100కి 100 వాళ్ళు నిధులు మేమే పెట్టుకుంటాం, మేమే నడిపించుకుంటామని దానిలో ఉన్నటువంటి నీతి ఏంది, నిజాయితీ ఏంది, అందులో ఉన్న దానికి ఉన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి పరమ రహస్యం ఏంది అనేటువంటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం స్టేట్ ప్రాజెక్ట్ అయితే మేము స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా కట్టచ్చు, ఎట్లా పడితే అట్లా కమిషన్లు అడుక్కోవచ్చు, తినవచ్చు. ఇట్లాంటి జానెడు కడుపు కోసం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బోలెడప్పులు చేసి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చి నెత్తి మీద నెట్టి
ఇలా వినాశనానికి తెలంగాణ రాష్ట్ర వినాశనానికి కారకుడైండు కేసీఆర్ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ అవినీతి చేసిండని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుండి కూడా ఆరోపిస్తున్నారు. మీద ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పేసి అన్నారు. చర్యలు తీసుకుంటా మరి? ఆధారం నేను చెప్పవలసిన అక్కర్లేదు. మెడిగడ కూలిపోతా అంటే అది ఆధారం కాదా, నిదర్శనం కాదా? చర్యలు తీసుకుంటారా? చట్టానికి ఎవరు అతీతులు కారు. జిస్సే కేల్తా హే ఉస్సే మర్తా హే అన్నాడు. ఎవరు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు తప్పకుండా దానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. దానికి పర్యవసానాన్ని ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అది చట్టం ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. రేపు నల్గొండలో జరిగే సభకు కేసీఆర్ ఎన్నికల తర్వాత మళ్ళీ జనాలకు రాబోతున్నాడు. నిజాలు ఏంది అని చెప్పేసి రేపటి సభలో ఖచ్చితంగా తెలుస్తాయి. తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏందో బయట పెడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఆయన పచ్చ అబద్ధాలు చెప్తాడని అందరికీ తెలిసిపోయింది. మామూలు అబద్ధం కాదు. ఈరోజు నల్గొండకు గనక ఆంజనేయుని విగ్రహాన్ని ఎత్తిలో పెట్టుకొని ప్రమాణం చేసి మాట్లాడినా నిన్నెవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 10 ఏళ్ళు రేపు మాపు అని వేచి చూసి కళ్ళు కాయలు కాసినాయి, చెవుల రక్తాలు గారినాయి. ఇక వినే పరిస్థితులు లేరు. నాయన నువ్వు వట్టిగా తిరగకు, ఆయాసంతో ఉన్నావు, కాలు మంచిగా లేదు, నడవలేకపోతున్నావు, ఇక నోరు కూడా నడవని పరిస్థితి వస్తుంది. ఎందుకు మీరు అనవసరంగా ఇటువంటి బూటకపు మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను ఇక మోసం చేయలేరు. వన్ కెన్ చీట్ వన్స్ ట్వైస్ బట్ నాట్ ఫర్ ఎవర్ అనేటువంటి సిద్ధాంత ప్రకారంగా ఇంకా నిన్ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. అసలు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దానికోసం మళ్ళీ యుద్ధం ఎందుకు? అసలు నీళ్ళ పంపిణీలో ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన చేసి ఆ కృష్ణా రివర్ బోర్డు అనేటువంటి ఒక బోర్డు ఉంది. దానికి అనేక మన నివేదికలు ఇచ్చి అవసరమైనటువంటి మేరకు దాన్ని పంపిణీ సజావుగా జరగటానికి అన్ని పార్టీలు సహకరించవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కావలసిన నీళ్లు ఇప్పుడు మనకు ఉన్నటువంటి రెయిన్ఫాల్ అదృష్టవశాత్తు భారతదేశంలో 1200 to 1300 mm రెయిన్ఫాల్ ఉంది. ఆ రెయిన్ఫాల్లో వచ్చినటువంటి వర్షపాతాన్ని మనం 10 నుంచి 15% వాడుతున్నాం. మిగతా 80 నుంచి 85% వాటర్ వేస్ట్గా పోతుంది. వేస్ట్గా పోయే దాన్ని పట్టించుకోవటం లేదు. వచ్చే 10%లో ఇన్ని ట్రిబ్యునల్స్ పెట్టి అనేక మ్యాన్ అవర్స్ వేస్ట్ చేసి అనేక కోర్ట్ అవర్స్ను వేస్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇది ఇక్కడ బారినా అక్కడ బారినా నా రాష్ట్రం అనేటువంటి, నా ప్రజలు, నా భారతదేశం అనేటువంటి విస్తృత భావం ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా మనం ఆగగట్టవలసినటువంటి ప్రాజెక్టులలో నీళ్లు ఆగగట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికే మళ్ళీ పోలవరం మనకు ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ళను కనుక తీసుకొస్తే ఈ ప్రాంతం సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అయితే ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు పదవుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాయకులకు వంతపాడి వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు? గతంలో కొత్త వివక్షత ఉంది అనే కారణంగానే మనం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న మాట వాస్తవం, అందరికీ జగమెరిగిన సత్యం. అయితే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యను ఎతికి ఈ తెలంగాణ డిమాండ్ ఎందుకు వస్తుంది, దీనికి గల కారణం ఎతికి ఆ కారణాన్ని పరిష్కరిస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుద్ది అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి దీర్ఘకాలిక ఆలోచన చేయడం జరిగింది అనేటువంటి మాట మనకు అందరికీ విదితమే. దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో నీళ్లు లేక రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు, వివక్షత ఏర్పడుతూ ఉంది. ఈ నీళ్లను కనుక మనం తెచ్చినట్టయితే కొంత సవరించే అవకాశం ఉంటుందని ప్రాణహిత చేవెళ్ళ పెట్టిండు. ప్రాణహిత చేవెళ్ళ పెడితే అది నేషనల్ ప్రాజెక్ట్ అవుతుండే. పెసర్ కింద అంత ఆలోచన ఉన్న చీమకాలంతా మెదడున్న వాళ్ళకి తెలుస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రాజెక్ట్ కింద అనుమతి పొంది ఇప్పుడు పోలవరం ఎట్లయితే వాళ్ళు తీసుకున్నారు ఆంధ్ర వాళ్ళు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండే. ఆ రోజులో మేము తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉండే 2009-14 మధ్యలో, ఆ మధ్యకాలంలో మా 15వ లోక్సభలో పోలవరం ప్రాజెక్టు కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉండే, మాది వెనుకబడి ఉండే. నేను అప్పుడు కొట్లాడినాము, పోలవరం అడ్వాన్స్కి ఎందుకు పోతుంది, మాది ఎందుకు వెనకబడుతుంది, ఇదే వివక్షత, ఇదే కారణం తెలంగాణ రావడానికి డిమాండ్ రావడానికి అని ఆ రోజు కొట్లాడితే ఎస్
ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పియాలని ఆగమేఘాల మీద DPR-1 తెప్పించారు. DPR-2 కూడా సిద్ధపడి ఇంకా సబ్మిషన్కి ఉంటే ఆ ప్రాజెక్ట్ కనుక మంజూరైతే 80% కేంద్రం నుంచి నిధులు వచ్చేది, 20% మన రాష్ట్రానికి భారం ఉండేది. మరీ చెప్తా ఉన్నాను. ఇది అప్పుడు ఆ ప్రాజెక్టు సాంకేతికపరమైన ప్రాజెక్ట్ అవుతుండే, ఒక దృఢమైన బలమైన ప్రాజెక్ట్ అవుతుండే. కేంద్రం యొక్క నిఘా విభాగాలు కూడా, కేంద్రం యొక్క సాంకేతిక పరిజ్ఞానం కూడా అందులో చేర్చబడుతుండే. మంచి ప్రాజెక్ట్ అవుతుండే. ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినాం, ఏమైనా కదిలిందా? మనకు బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టినాం, పోచంపాడు ప్రాజెక్టు కట్టినాం, కడెం ప్రాజెక్టు కట్టినాం, ఏమన్నా కదిలినాయా? ఈరోజు నిన్నగాక మొన్న ఇసుకల పిట్టగూడు కట్టి వేల చదరపు కిలోమీటర్లు ఒక్కరోజు స్లాబ్ ఎత్తానమని చెప్పుకుంటా, సిమెంట్ వర్క్ ఇన్ని కిలోమీటర్లు ఎత్తానమని చెప్పుకుంటా, మోసపూరితమైనటువంటి ఆలోచనతోటి సబ్ కాంట్రాక్టర్లు ఒక కాంట్రాక్టర్ని గుర్తించి దానికి ఇంకో సబ్ కాంట్రాక్టర్ని గుర్తించి ఆ సబ్ కాంట్రాక్టర్ ఇంకో సబ్ కాంట్రాక్టర్కి ఇస్తే ఎలాంటి వాళ్ళు చేయాల్సిన పనులు ఎవరెవరో చేస్తే ఇలా నాశనం అయిపోయింది. కేవలం నిజంగా ఈ జాతికి క్షమించకూడదు అంటున్నాను నేను చేసిన అట్లాంటి పని క్షమించకూడదు. రాష్ట్ర ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక స్థితిని ఇంకా దిగజార్చి ఏదైతే తెలంగాణ ఉద్యమం మాకు మేలు జరుగుతుందనేటువంటి విధంగా మనం సబ్బండ వర్ణాలు గ్రామాలలో ఉద్యమాలు చేస్తే వాళ్ళ నోట్ల మట్టి కొట్టి నీ జగనేడు కడుపు కోసం నాలాగా నువ్వు కూడా 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు, మహాబతుకుతో ఇంకో 30 సంవత్సరాలు, ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డవు అని అంటే జవాబేంది? చరిత్ర క్షమించదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 9.5 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాం, అయినా కూడా ఎవరు భయపెట్టినా లొంగకుండా ఎవరికి ప్రాజెక్టులను అప్పజెప్పకుండా మేముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజుల్లోనే కేంద్రానికి కృష్ణా జలాలు అప్పజెప్పిందని ఆరోపణలు చేస్తున్నారు. అందుకే తనకు తోయేది ఒకళ్ళు చెప్తే వినడు, ఈ దృష్టిలో ఒట్టెత్తు పొగడపోయిండు. పరిజ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానం అంతా సమస్తం నాకేరకన్నట్టు మాట్లాడుతూ ఉండి మీరు అందరూ చూసిన టీవీలో సాక్షిగా ఈరోజు ప్రజలు కూడా నా మాటలను అంగీకరిస్తారని నేను భావిస్తున్నా. సమస్తం ఎరిగిన వాడిని, నాకు తెలియనిది ఏంటిది, నేను ఎన్నో పుస్తకాలు ఎన్నో 18,000 పుస్తకాలు ఎన్నో, నాకు సంఖ్య జ్ఞాపకం లేదు కానీ పుస్తకాలు చదివినా అని చెప్తాడు. ఇదంతా ఒక లోపభూయిష్టమైనటువంటి అహంకార ధోరణితోటి అపార పరిజ్ఞానం ఉన్నదని భావించాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఏ ఇంజనీర్ యొక్క అభిప్రాయం వినలేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అధికారం వినలేదు, ఏ ఐపీఎస్ అధికారి చెప్పిన మాటలు వినలేదు. ఈ వ్యవస్థ బ్యూరోక్రాట్ అండ్ ది పాలిటీషియన్ కలిపితే ఒక బండికి 2 చక్రాలలాగా నడిపించాల్సిన వ్యవస్థను ఒక్క దిక్కే చేసుకొని నేనే బ్యూరోక్రాట్ను నేనే పాలిటీషియన్ అన్న విధంగా ఈ ప్రాజెక్టులను నిర్మాణం చేసి అలా నాశనం చేసి పారేసిండు. ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాం, ఇందిరమ్మ ఇల్లు కడితే బెనిఫిషరీ భాగస్వామ్యం లేకుండా ఏ నిర్మాణం చేపట్టినా అది సాంకేతికంగా సరిగ్గా ఉండదు, తెలుసు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మనం అందరు నిర్ణయించుకున్నటువంటి విధానం. దానికి భిన్నంగా ఏ కాంట్రాక్టర్ను పిలిచి ఓ టార్గెట్ పెట్టి నీకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టు, దాని కింద నేను ఇచ్చేది గింతే అని చెప్పి కట్టిస్తే టెండర్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్సు దానికి ఉన్నటువంటి రేట్ల ప్రకారం కడితేనే ప్రాజెక్టు కూలిపోతూ ఉంటే ఏ టెండర్ లేని, ఏ స్పెసిఫికేషన్ లేని, ఏ అగ్రిమెంట్ లేని ఈ ఇండ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ ఉచితంగా కడతా ఉంటే దానిలో క్వాలిటీ ఉంటుంది అంటారా? అది ఎలా నిలుస్తుంది అంటారు? బెనిఫిషరీ భాగస్వామ్యం లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తే దానిలో క్వాలిటీ ఉంటుందా? ఇది ఒక్కటే ప్రజానికానికి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది సరియైన నిర్ణయమా? ఇలాంటి అశాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకొని నాశనం చేసి పడేసి ఇప్పుడు కిందోటి మీదోటి కడితే అది కూలిపోతే కిందోడు మీదోడు శాశ్వతంగా కొట్లాడుకుంటారు. అంటే పోయే ముందు చిచ్చు పెట్టిపోతూ ఉన్నాడు అనేటువంటి మాట. అదే రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేసి వచ్చినోడు విలవిల్లాడాలనేటువంటి విధంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి నిజంగా మా దురదృష్టం అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ శాస్త్రం ముందట ఇది నిలవదు. ఇది ఒక్కటే కాదు, ఏ స్కీమ్ అన్నా మీరు నేమ్ అవుట్ ఎనీ స్కీమ్, ఆ స్కీమ్ వెనుక
ఉద్దేశమే లేదు, స్కీమ్ వెనుక శాస్త్రీయ ఆలోచన లేదు. పేదవాడిని పేదరికంలోకి వెళ్ళి బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉండాలి. దాని ద్వారా కొనుగోలు శక్తి పెరగాలి, ఫుడ్ సెక్యూరిటీ జరగాలి. అందరూ క్వాలిటీ లివింగ్ కనుక ఉంటే భారతదేశం యొక్క జీవన ప్రమాణాలు పెరిగితే ఇతర దేశాల సరసన మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో జత చేయవలసిన బృహత్తరమైన ప్రణాళికలను పక్కకు పెట్టేసి ఎట్లా పడితే అట్లా ఏడికి పడితే ఆడికి శాస్త్రం లేదు, శాస్త్రం సపోర్ట్ లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం నిజంగా లోపభూయిష్టం కాదా? ఇంకొక మాట కూడా చెప్తే ఈ సందర్భంగా, దళిత బంధు అని ఇచ్చిండు. ఎస్, నేను దాన్ని ఆహ్వానించిన. దళిత బంధులో శాస్త్రీయత ఏమైనా ఉందా? ఓన్లీ ఎమ్మెల్యేలకు ఇచ్చినావు. ఎమ్మెల్యేలకు ఇస్తే ఏం చేస్తాడు పాపం? ఆయనకు ఉన్నటువంటి అనుయాయులకు ఇచ్చుకుంటాడు. ఇచ్చుకోలేకపోతే ఆయన బతకడు. అదే కనుక మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా ఒక నిర్ణయాలు పాలసీ మేకింగ్ అనేది శాసనసభలో జరుగుతాయి, పార్లమెంట్లో జరుగుతాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ బ్యూరోక్రాట్ చేస్తారు. వాళ్ళు గ్రామ సభ పెట్టి పూరెస్ట్ను డిసైడ్ చేసి పూర్కు వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పూరెస్ట్కు మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, వాడిని ఆర్థిక పరంగా ఎదిగించినట్టు అవుతుంది అనేటువంటి భావనతో గ్రామ సభలు పెట్టి నిర్ణయాలు చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలకు ఇచ్చి నిర్ణయాలు చేస్తే ఏంటిది? ఇది ఏ శాస్త్రం సపోర్ట్ చేస్తుంది? ఏ ఆలోచన విధానం సపోర్ట్ చేస్తుంది? ఇది ప్రజలారా, మేధావులారా, విద్యార్థులారా, యువకులారా, బుద్ధజీవులారా, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనకు స్వస్తి పలికినము. ఇంకా ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాము. అతి త్వరలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లకు జనాలకు పోవాలి. కాంగ్రెస్ వాళ్ళు చేసింది తప్పే, దాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు, బుకాయిస్తున్నారు. ఇదంతా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకే ఇట్లా మాట్లాడుతున్నారు, తప్పు చేసినా కూడా అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. ఏమంటారు? వాళ్లకు ఉద్యోగం పోయింది, ఎన్నికలలో ఇట్లాంటి ఫలితాలు వస్తాయి అనుకోలే వాళ్ళు. సడన్గా ఫలితాలు మారని వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుండే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నౌకర్లు పోయినాయి. ఇక విలవిల్లాడి తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ఈ ప్రజాస్వామ్యం గింత బలం ఉన్నదా ప్రజలల్లా అనేటువంటి భావాలను జీర్ణించుకోలేక తహతాలు ఆడుకుంటే ఈరోజు ఆరోపణలు చేస్తాను. ఏంటిది మేము వచ్చింది? మేము 6 గ్యారంటీలు అన్నాం, 2 చేసినాం, ఇంకో 2 ఈ నెలలో చేసేస్తున్నాం, 4 మిగతా 6 కూడా చేయబోతున్నాం, ఉద్యోగాల కల్పన చేయబోతున్నాం. అవి కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక కాంగ్రెస్ పార్టీని ఎంపీలు గెలిపిస్తేనే చేస్తామని చెప్పేసి కూడా అన్నారు కదా రేవంత్ రెడ్డి. అది వాళ్ళ విధానం. ఏంటంటే పసుపు గారిలోనికి లోకమంతా పసుపు కనబడుతుంది. వాళ్ళ విధానం ఏం విధానము? ఉదాహరణకు హుజురాబాదు 40,000 మంది దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, 40,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆడ దళిత బంధు పెడితే గెలుస్తామన్నాడు. నువ్వు ఓటు ఎత్తినా దళిత బంధు ఇస్తామని బాహాటంగా ప్రకటనలు చేసారు, బాహాటంగా ప్రచారం కూడా చేసారు. దళిత బంధు బంద్ అయింది, బియ్యం బంద్ అయింది, రేషన్ కార్డు బంద్ అయింది, ఆరోగ్యశ్రీ బంద్ అయింది మాకు వేయకపోతే అని చెప్పిన వాళ్ళు. మేము అలా ప్రలోభ పెట్టం. ప్రజలకు పవర్ అప్పచెప్పే ప్రక్రియలో భాగంగా వెళుతూ ఉంటాం. ఉదాహరణకి దీనికి కౌంటరీ కూడా చెప్తాను. ఉపాధి హామీ పథకం అది చట్టమా పథకమా? ఈ దేశానికి కావాల్సింది ప్రజలకు, ప్రజాస్వామ్యంలో కావాల్సింది చట్టాలా పథకాలా అని ప్రశ్న వేసుకుంటే చట్టాలు కావాలి. ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఫుడ్ సెక్యూరిటీ చట్టం, అడవి హక్కులు చట్టం. చట్టం చేసి ప్రజలను బలోపేతం చేసి వాళ్ళ కోరలు బిగించాలి. వాళ్లకు శక్తి సామర్థ్యాలు ప్రజలను ఆనందించే తీరుగా మనం చట్టాలు చేయాలి. కానీ పథకాలు ఇచ్చి బిస్కెట్లు చల్లేసి ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఉండి సొమ్ములంతా లూటి చేసి ప్రజల నోట్ల మట్టి కొట్టేటువంటి కార్యక్రమం చేసి అందుకే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా మీరు త్వరలో వాళ్ళు కోలుకునే పరిస్థితులు లేరు. వాళ్ళకు వెనకట చెప్పారు శంకరగిరి మాన్యాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు శంకరగిరి మాన్యాలు వెతుక్కోవాల్సిందే. అందుకే వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ టకా 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 ఈయన దిక్కు దిమానం లేదు, ఏం పరిస్థితులు లేరు. ఇన్ని రోజులు ఎందుకు భయపడ్డారంటే ఈ అమ్మాయి ఈయనతో కొట్లాడుకుంటే ఏం చేస్తాడు ఏమని భయం. ఎందుకంటే భయపెట్టించే నడిపించిండు. కాబట్టి ఇప్పుడు అందరూ ఫ్రీ అయినరు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను అడిగి చూడండి, ప్రజలను అడిగి చూడండి, ఉమెన్ అడిగి చూడండి, స్వేచ్ఛ స్వతంత్రం ఈరోజు రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని అంటాం సంతోషంలో జనం ఉన్నారు.
అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లేరా? లేరు ఒక్కడు మాట ఎక్కడిది, ఎదురు మాట్లాడేది లేదు. దీనికి మరి రాజన్న నువ్వు అన్నీ అతిగా మాట్లాడుతున్నామని తమను ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టింది దేనికే? ప్రజలు ఏమి అనుకుంటారు, మన పథకాలు ఏ రకంగా పోతున్నాయి, వాటి అభివృద్ధి రేట్ ఎట్లున్నది, వాటి అమలు రేట్ ఎట్లున్నది అని అడిగి తెలుసుకొని వాటికి ఏమన్నా బాటిల్ నెక్స్ అంటే అందులో ఉన్న ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేయాల్సింది కదా. ఇది రివ్యూ అనే ఏ రివ్యూలన్నా కలెక్టర్ను మాట్లాడించినావు, ఈ అధికారిని అన్న మాట్లాడించినావు, నీవే వచ్చి 3.5 గంటలు 2.5 గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతుంది. డబ్బుని ఎవరైనా ధైర్యం చేసి ఒక ప్రశ్న ఎవరైనా అడితే నీకే బాగా తెలుస్తుంది అని అనవల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఆఫీసర్లు, నోరు మూసుకున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏడ ఇంతమందిలో అవమానపడుతున్నామని. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూసారు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరైనా తెలివైన ఒకరు బ్యూరో చీఫ్ ఎవరో ఒకరు ఏదన్నా ప్రశ్న అనుమానం ఉన్న ప్రశ్న అడిగితే నీకెవడో చెప్పొచ్చినాడు, వాడు ఎవడో చెప్తే నువ్వు నన్ను అడుగుతున్నావు, ఇట్లా మాట్లాడే వాళ్ళని అవమానపరిచే ప్రశ్నకు జవాబు చెప్పాలి. ప్రజాస్వామ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అట్లా మాట్లాడిన తీరునే ఆయన గద్దె దించినాయి అనుకోవచ్చా? అనేకం ఉన్నాయి ఇందుట్లో. ఒంటెద్దు పోకడ, అశాస్త్రీయమైన పోకడ, అహంకార ధోరణి, ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఈ రకంగా అనేకం జోడించి చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు ఆడి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కేసీఆర్ అనిపించుకొని ఈ రకంగా మోసం చేసింది. కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఇంకా వారికి శంకరగిరి మాన్యాలే తప్పదు అన్నమాట. ప్రజాపాలనను పెట్టిర్రు. ప్రజాపాలనలో చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిర్రు. దరఖాస్తులు కూడా మీరు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు తీసుకున్నాక 2 రోజులకు 3 రోజులకు మెసేజ్ వస్తున్నది. ఆ మెసేజ్ల వరకే పరిమితమా, లేకపోతే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఇంకేమైనా ఆలోచనలు చేస్తారా? ఇప్పటివరకు అయితే ఒక సమస్య ఇట్లా మాకు పరిష్కారం అయింది ప్రజాపాలన ద్వారా అని చెప్పేసి ఒక్క ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఆ మెసేజ్ల వరకే పరిమితమా, లేకపోతే ఇంకా ముందు దానికి ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారా? మొట్టమొదట ఒక అడుగు ప్రజాపాలన జరగాలి. ప్రజల యొక్క సమస్యలను, ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది అందరే ఒప్పుకోవాల్సిన విషయం. నువ్వు ఇన్ని రోజులు గత 10 ఏళ్ళ నుంచి ఓ ముళ్ళ కంచె వేసి ఎమ్మెల్యేలను రానియకపోతుంది, మంత్రులను ధైర్యం చేసి రానియకపోతుంది. ఇక ప్రజలైతే లేనే లేదు. దానికి భిన్నంగా ఈరోజు ప్రజల సమస్యలను పరిష్కార వేదికగా ఇలా ప్రజా పరిపాలన పెట్టాం. దరఖాస్తు స్వీకరిస్తున్నాం. ఇచ్చిన దరఖాస్తుకు దిక్కు లేకుండా గత కాలంలో గత 10 ఏళ్ళల్లో ఎవరైనా దరఖాస్తు ఇస్తే పోయింది, మళ్ళీ నేను దరఖాస్తు ఇస్తే పోయింది. నాకే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఒక జిరాక్స్ కాపీ తెచ్చేయండి సార్. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు భిన్నంగా ఫలానా మల్లయ్య దరఖాస్తు ఇచ్చిండు, దానికి ఒక నంబర్ ఇస్తున్నాం, దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నాం, దానికి డిపార్ట్మెంట్కి ఎటు పంపుతున్నామని చెప్తున్నాం. అక్కడ పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. అన్ని సమస్యల పరిష్కారం అయితే నేను అనలేను, కానీ తప్పకుండా మెరిట్ ఉన్నటువంటి దరఖాస్తులను, విజ్ఞప్తులను పరిష్కారం చేసి వాళ్ళకి తెలియజేసి కూడా జరుగుతుంది. ఇది కేంద్రంలో, రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన జరగాలని మేము ఒక సూచన అంటే ఒక ఎగ్జాంపులర్గా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా 2 నెలలు అయింది. ఇంకా డిపార్ట్మెంట్లకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాటి గ్రౌండ్ లెవెల్లో పోయిన తర్వాత దాని సమస్యకి ఏం పరిష్కారం అనేది ఆలోచన చేస్తాం. పరిష్కారం అయితే పరిష్కారం అయింది. పరిష్కారం కాకపోతే ఇది కాదు ఇందువలన అని కూడా చెప్తాం. మరి ఇంకా 4 నెలలు ఉన్నది. మరి 4 నెలల్లో మీకు వచ్చిన దరఖాస్తులు అన్నీ ఆ సమస్యలు తొందరగా పరిష్కరిస్తే అయిపోతుంది. ఇంకా అంటే మీ అధికారం ఇంకా 4 నెలలు. సమస్యలన్నీ జీరో అవుతాయని నేను చెప్పను. అది ఎవరైనా చెప్తే కేసీఆర్ చెప్పాలి, అదేమున్నదా అన్నీ తీసి పారేస్తాం అని చెప్తారు. అట్లా కాదు. మెరిట్లో ఉన్నటువంటివి, క్వాలిటీగా ఉన్నటువంటివి, చేయలేకపోయినవి చేస్తాం. నేను అనేది ఏంటంటే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 6 నెలలే అని చెప్పేసి అన్నారు. 2 నెలలు అయిపోయింది. ఈ వచ్చిన సమస్యలు ఈ 4 నెలల పరిష్కరిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను అంటున్నాను. పచ్చగానిలోనికి లోకమంద పచ్చగాన్ని ఇందాక చెప్పినా కదా, చీల్చుడు కూల్చుడు వాళ్ళకు అలవాటు. ఏది టీఆర్ఎస్ పార్టీకి ఎంతసేపు లోటపేట పెదవులకు నక్కాశపడ్డట్టు ఆశపడతాను. మీరు అట్నే ఎండిపోతారు తప్ప మీకేం జరగదు. ఎందుకంటే స్వయం ప్రేరితులైన ప్రజలు స్వయం ప్రేరితులయ్యని నోడగొట్టిండ్రు. ఎవరన్నా దిక్కుమాల పని కనుక ఎప్పుడన్నా ఎవరన్నా మా పార్టీ మార్చే కథ చేస్తే ఊళ్ళల్లో రానిచ్చే పరిస్థితి ఉండదు.
ఇంకా నీ దగ్గర నుంచి మా దిక్కు వస్తున్నారు. వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి. అవి మేము కూడా క్వాలిటీ చూస్తున్నాం. ఉట్టిగా ఎవరు పడితే వాళ్ళైతే జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. బ్యాచింగ్ చేయాలి కాబట్టి క్వాలిటీ చూస్తున్నాం. మీకు అట్లాంటి అవకాశం లేదు. ఒట్టిగా ఊహాజనితంగా బతకకండి. ఎందుకంటే క్యాడర్ డిమోరియల్ అయిద్దని ఒక కట్టుకథ చెప్పి అది 6 నెలల పోతుందా మళ్ళీ మనమే వస్తామంటే పోయేటోడు పోకుండా ఆగాలని ఒక నాటకము. దీన్ని ఎవరు నమ్మరు. ఎట్లా మరి మొన్న రేవంత్ రెడ్డి మీద బాల్క సుమన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి ఎట్లా చూస్తారు దాన్ని? ఇది నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఆయన మాట. ఏమన్నా స్థాయి నెరిగి మాట్లాడిన మాటేనా? ఒక ప్రజాస్వామ్యంలో నిన్న కూడా ఒక సదస్సు జరిగింది, విజ్ఞుల సదస్సు, మేధావుల సదస్సు జరిగి రాజకీయ నాయకులు భాషను చెడగొడుతున్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాదిరిగా ఉండవలసిన వాళ్ళు ఉండకుండా నీచ పదజాలను, అసభ్య పదజాలాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు అని సిగ్గుపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కేసీఆర్ మెచ్చుకోవాలనో, కేటీఆర్ మెచ్చుకోవాలనో, రేవంత్ రెడ్డి లాంటి నాయకుని మీద ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి పదవికి ఎదగలిగిండు. అలాంటి పట్టుకొని నీ చుట్టూ 100 మాగదులు ఉన్నారని టకాటక లేవట్టి చూపించి ఏం సంస్కారమే, ఏం ధైర్యమే నీకు? నువ్వేంటిది? అంబేద్కర్ కనుక రాజ్యాంగంలో మనకు పొందుపరచకపోతే నేనెక్కడ, నువ్వెక్కడ నంబర్ 1? నువ్వు పెద్ద పిల్ల కాంటాక్ట్ చేసినాడు, నీ పరిస్థితి ఏంది నంబర్ 2? ఏమి అంతే డబ్బు రాగానే ఇంత అహం పెరగకూడదు అంటున్నా. అది తప్పు అంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మనమే విజ్ఞులం కాదు. ఏదో అదృష్టవశాత్తు సెగ్రిగేట్ చేయబడి ఎలక్ట్ చేయబడి ఏదో ఎమ్మెల్యే ఎంపీ అయినంత మాత్రాన నువ్వే బ్రహ్మాండమైన తెలివికలను కాదు. మనం 1 డిగ్రీ 2 డిగ్రీలు చదివితే మనకన్నా 5 డిగ్రీలు 4 డిగ్రీలు చదివిన అపరమేధావులు మన ఎదురుగా ఉన్నారు. సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, బుద్ధజీవులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మన మాటను చూసి చి అని అంటే నువ్వు ఎక్కడ నిల్చుంటావు అంటున్నా, ఏ అంచులో నిల్చుంటావు? ఇది మంచి పద్ధతి కాదు. మనము స్థాయికి మించినటువంటి ప్రకటనలు కానీ మాటలు కానీ 4 చప్పట్లు కొడతానని మాట్లాడకూడదు. శాస్త్రీయ విధానంతో మాట్లాడితే ఎవరైనా దాన్ని ఆహ్వానిస్తారు. అతి త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు దేశంలో కానీ ఇటు తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది? దేశంలో మరి ఈసారైనా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా, లేకపోతే మళ్ళీ 2029 వరకు వెయిట్ చేయాల్సిందేనా? ఇక్కడ ఒక తీరున్నది ప్రభుత్వం. ఇక ఢిల్లీలో చూస్తే అది కూడా ఆశ్చర్యకరమైన ప్రభుత్వం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను విడనాడి తుంగలో దొక్కి ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నారు. మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఈ సమాజాన్ని విడగొట్టి పరిపాలన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరిగి ఉంది. దీని మీద చర్చలు కూడా జరిగినాయి. మనువాద రాజ్యాంగాన్ని తేబోతూ ఉన్నారు. ఇవి 3 మాటలు నేను చెప్పగానే రాజన్న నీకు మైకు దొరికిందనో టీవీలు పిలిచిందనో చెప్తున్నామని నువ్వు అనుకుంటుండొచ్చు. ప్రజలను నన్ను క్షమించాలి. హుజురాబాదు మునుగోడు ఎలక్షన్లప్పుడు 5,000 6,000 ముట్టినాయి అని కొందరు, సరిగా అందరికీ ముట్టలేదని కొందరు ధర్నా చేస్తూ ఉంటే, టీవీలలో అంత ప్రచారం జరుగుతూ ఉంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయవలసిన బాధ్యత కలిగినట్టు కేంద్ర ప్రభుత్వం కన్ను మూసుకున్నదా? గుడిదైందా? చెవులు లేవా? ఏమన్నా అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత అంటావు. ఎలక్షన్ కమిషన్ను నీ ఆధీనంలో పెట్టుకొని వాటి నోర్లు మూసేసినావు. న్యాయ వ్యవస్థ నోర్లు కూడా మూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కిపడేస్తున్నది. అది ప్రజాస్వామ్య దేవాలయం, దాన్ని కూడా నొక్కిపడేస్తున్నాము. గాంధీ మహాత్ముని మనం మహాత్ముడు అంటాము. జాతి పిత అంటే గాడ్సేను పిత అనేటువంటి దిశకు తీసుకుపోతున్నావు. ఇది సరాసరి ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదా? ప్రియంబుల్లో పెట్టినటువంటిది సెక్యులర్, సోషలిస్టిక్ అనే 2 పదాలను ఊడబెరికి నిర్లజ్జగా నిస్సిగ్గుగా
ద్రోహం చేస్తూ ఉంటే రాజ్యాంగానికి ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదా? ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకం ఇంకంతేకాకుండా ప్రజలు ఏదైనా చెప్పితే వాళ్ళు బాధపడుతుందని తెలిస్తే ఆ బాధకు అవసరమైన కారణాన్ని వెతికి ఆ కారణాన్ని పరిష్కరిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. 3 రైతులకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తెస్తే సంవత్సరాల కొద్ది వాళ్ళు ధర్నాలు చేసి చలికి ఎండకు వానకు నాని అనేక మంది ప్రాణాలు అర్పిస్తే ఏమి నిరంకుశ ప్రభుత్వం అంటున్నా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటున్నా. చివరికి సారీ అని వెనకవు తీసుకుంటాం. సారీతో ప్రాణాలు వచ్చినాయా? అన్ని సంవత్సరాలు, 1 సంవత్సరంన్నర దాకా వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. వాళ్ళకేమిది? వాళ్ళ ఆందోళనకు వెల ఎంత కడతావు? వారి మానసిక శారీరక ఆందోళనకు వెల ఎంత కడతావు? ఇది తప్పు చేసినావు కాదా? ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదా? ఈ 2 ఉదాహరణలు మచ్చుకు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను. ఇలా రాముని బాణం వేసి, నిజంగా రాముడు దేవుడు, భద్రాచల రాముడే మాకు ఆరాధ్య దైవం. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చేస్తూ ఉంటాము. చారిత్రకమైనటువంటి ప్లేస్ మన భద్రాద్రి రావన్న. మా దగ్గర జమ్మికుంట దగ్గర, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఇల్లంద కుంట అని ఉంటుంది. ఇల్లంద కుంట, ఇల్లంద పనులు తీసి ఆ నాయనకు అక్కడ పిండ ప్రదానం చేసిండని చెప్తూ ఉంటారు దశరథ మహారాజుకు. అలాంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అందరం మొక్కుతున్నాము. హిందువులు వ్యత్యాసం ఏమీ లేదు. ఈయలనే రాముడు పుట్టినట్టు, ఈయన ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు, ఈయల ప్రాణం జీవం అయోధ్యలో వచ్చినట్టు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకునే దుర్మార్గమైన ఆలోచన చేస్తే పాపం దేవుడు చూస్తాడు. బిడ్డ, దీనికి శిక్ష తప్పదంటున్నా. అంటే నిజంగా అది ఎన్నికల మభ్యపెట్టకూడదు. ఎస్ ఎన్నికల మభ్యపెట్టడానికి ఇవాళ పీఠాధిపతులు కూడా చెప్తున్నారు. అది పూర్తిగా కాకుండా ఇట్లా ప్రారంభోత్సవాలు చేయకూడదు, ధ్వజస్తంభం లేకుండా ప్రారంభోత్సవం చేయకూడదు అని చెప్పినా కూడా వినకుండా ఎలక్షన్ల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. దానికి తలంబ్రాలు ఊరూర పంపుడు, ఇంటింటికి పంపుడు, ప్రతి ఊళ్ళో ఓ బొమ్మ పెట్టి అది రెచ్చగొట్టుడు. నేననేది ప్రపంచము ఒక కుటుంబం అయింది. ప్రపంచ కుటుంబాలలో అనేక జాతులు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నటువంటి మతాల వాళ్ళు ప్రపంచంలో కలిసి జీవించాలనేది మన యొక్క ఇంటర్నేషనల్ పాలసీ, ఐక్యరాజ్య సమితి చెప్తున్నటువంటిది. అనేక దేశాల కూడికలు, కుటుంబాలు కలిసి, అనేక దేశాలు కలిసి ఒక సార్క్ అని అదని పెట్టుకొని అందరం కలిసి ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఉండాలి. విద్వేషాలు వెనక్కిరావు, అసూయ వెనక్కిరాదు, కలిసి జీవించాలి, కలిసి ఎదగాలి అనేటువంటి గొప్ప ఆశయంతో ప్రపంచం నడుస్తూ ఉంటే ఈయన హిందూ అని అంటే ఎట్లా? అందరం కలిసి నడవాల్సింది కదా. ఎన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటూ గొప్ప ప్రపంచంగా, గొప్ప మానవ జాతిని ఎదిగించవలసినటువంటి విధానాన్ని నేను ప్రధానమంత్రి అయ్యి, నా దేశ ప్రధాని, మామూలు ప్రధాని కాదు, మాది భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం, పెద్ద దేశం. ఈ పెద్ద దేశానికి ఉన్న ప్రధాని ఇంత సంకుచిత స్వభావంతో ఉంటే ఎట్లా దీన్ని హర్షించుడు అంటున్నా. అందుకే మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టాడు. నఫరత్ చూడో, భారత్ జోడో. చాలామంది కుహన మేధావులను భారతదేశాన్ని విడిపోయినాదే, విడిపోయే ప్రమాదం కనబడుతుంది. నీకు కనబడతలేదు, నాకు కనబడతలేదు, కానీ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కనబడుతుంది. ప్రజాస్వామ్యం కూని అవుతుందని కనబడుతుంది. అందుకే కదా ఇండియా పార్టీ పెట్టిండ్రు. ఇండియా INDIA ఇండియా పార్టీ పెట్టిండ్రు. దేనికి? కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయంతో పెట్టిండ్రు. దీనిలో ఇంకో ప్రశ్న మీరు అడుగుతుండొచ్చు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇండియా పెట్టిరు, ఓకే, భారతదేశ ప్రజలంతా చూస్తున్నారు. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొట్లాడుతున్నారని చెప్పేసి దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతురా? కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు ఏముండవు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద ప్రజాస్వామ్య పార్టీ, చిన్న పార్టీ కాదు, ఇంటి పార్టీ కాదు. ఇవాళ TRS ఇంటి పార్టీ, ఇది ప్రజాస్వామ్య పార్టీ. కాబట్టి అనేక అన్నదమ్ములకి అభిప్రాయ భేదాలు ఉంటాయి, తల్లి బిడ్డలకి అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొడుకు తల్లికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటాయి, కలిసి సవరించుకుంటాం. మొన్న బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఏమనుకున్నారు? వీళ్ళకి పొసగదు, పొత్తులు ఉండేవి, పొసగదు, వీళ్ళకి ఒకరికొకరు కలిసి రారు, కలిసి ఉండరు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి
ఈ దేశం ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిందే, ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క కబంధ హస్తాల నుంచి రాష్ట్ర ప్రజలను విడిపించవలసిందే, ప్రగతి భవన్ నుంచి బయటికి తేవాల్సిందే అని అందరం కలిసి పని చేయలేదా? అట్నే అందరం కలిసి పని చేస్తాం. ఇంకో ప్రశ్న కూడా మీరు అడుగుతలేరు, నేను చెప్తా. ఇండియా పార్టీలో అనేక మంది విడిపోతారు కదా, వాళ్ళు విడిపోతారు దేనికి వ్యతిరేకంగా? ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మేము మా రాష్ట్రంలో గెలిపించుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దానికి కట్టుబడి వాళ్ళందరం కలిసి పనిచేస్తాం. ఎక్కడోళ్ళు అక్కడ పనిచేసినా విధాన నిర్ణయం ఏంది? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఈ బీజేపీ మత మాధ్యంతో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఓకే, తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ? 12-14 సీట్లు వెళ్తాం అల్క సునాయాసంగా. ఎందుకనంటే ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు, ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఆనందం అంటే పరమానందంలోకి వెళ్ళిపోయినారని అనను. ఆ చెర నుండి, ప్రగతి భవన్ అనే చెర నుంచి బయటకు వచ్చిండ్రు. ఇక మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం స్వతంత్రం వచ్చిన నాడు కూడా ప్రజల మేలు కొరకు కాంగ్రెస్ పుట్టింది. ప్రజల బానిసత్వాన్ని తీసేసి స్వతంత్రంగా బతకడానికి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాంగ్రెస్ అంటేనే ప్రజల సమూహం. ఆ రోజు స్వతంత్రం వచ్చిన నాడు వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో స్వతంత్రం వచ్చింది. అడిగేటోడు లేడు, డిమాండ్ చేసేటోడు లేకున్నా ప్రజాస్వామ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడే ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్న వాళ్ళకు ఒకటే ఓటు, లేని వానికి ఒకటే ఓటు, చదువుకున్న వానికి ఒకటే ఓటు, చదువు రాని వానికి ఒకటే ఓటు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. దాన్ని రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అత్యున్నతమైనటువంటి ఆ ప్రజాస్వామ్యం ఈరోజు కూని అవుతూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ఎవరిది? ప్రజలందరిది. కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంది. ఎందుకు పోరాటం చేస్తుంది? దీనికి కాంగ్రెస్ పార్టీకి పెటెంట్ రైట్ ఉన్నది కాబట్టి, రాయించిన పార్టీ కాబట్టి పెటెంట్ రైట్ ఉన్నది కాబట్టి, తన కళ్ళ ముంగటనే తన ప్రజాస్వామ్యము కూని జరుగుతూ ఉంటే భరించలేక రాహుల్ గాంధీ యాత్ర చేపట్టి ఈరోజు ప్రజలను చైతన్యపరిచి ముందుకు సాగుతూ ఉన్నాడు. దయచేసి ప్రజానీకానికి అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చవలసిన దానికి మార్గాలు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా సిరిసిల్ల రాజయ్యకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి ప్రాధాన్యత లభిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు? పార్టీ ఆదేశిస్తుంది. పార్టీ ఆదేశమే మాకు శిరోధార్యము. మా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. దీనికి అంచెలంచెలుగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ జరుగుతుంది. మేము అదొక విధానము అది ఉంది, దాని ప్రకారం పోతాం. తప్పకుండా నేను అనుకుంటున్నాను నాకు టికెట్ ఇస్తారని. ఎందుకనంటే అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్న, తెలంగాణ ఉద్యమం పోరాటంలో ఉన్న, ప్రజల మేలు జరగాలనేటువంటి స్వయం ప్రేరితమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉన్న, శాస్త్రీయ విజ్ఞానము కలిగి ఉన్న, ప్రజలకు మంచి సమయస్ఫూర్తి కలిగి ఉన్న, ప్రజలతో మమేకమై ఉన్న, నన్ను మామూలుగా అందరూ నాది నేను చెప్పుకోకూడదు కానీ నన్ను పేరు పెట్టి ఎవరు పిలవరు, అందరూ బాపు బాపు అని అంటారు. ఎందుకు అన్నారు ఇది అంటే కొందరు తట్టుకోలేకపోవచ్చు, కానీ అందరిలో నేను, నాలో అందరూ అనేటువంటి భావనతో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశం యొక్క పార్టీ, ఈ దేశ ప్రజలను మెరుగుపరిచేటువంటి పార్టీ, బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈరోజు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భిక్ష, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌకర్యము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే భాగంలో భాగంగా నేను అంబేద్కర్ వారసునిగా ఈ రాజ్యాంగానికి ఒక సమితిలాగా ఉండి రాజ్యాంగ రక్షణ కోసం ప్రయత్నం చేయటం జరుగుతుందని భావిస్తున్నా. కాబట్టి నన్ను తప్పక ప్రజలు దీవిస్తారు, పార్టీ దీవిస్తుంది. అల్టిమేట్గా ఏది జరిగినా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. మొన్న నేను వర్ధనపేట టికెట్ అడిగిన, కానీ అనేక కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయినారు కావచ్చు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే
నేనేమైనా అలిగిన్నా, మీడియా ముంగడ కచ్చి ఒర్రిన్నా, లేకుండా ప్రజలతో ఏమైనా చెప్పుకున్నా, కేవలం తెల్లవారి నుంచే నాగరాజ్ జిందాబాద్ అని కూడా తిరిగిన ఎవరైతే నా దగ్గర టికెట్ తీసుకున్నారో. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు పలానా పార్లమెంట్ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్నారు, మీకు కాకుండా వేరే ఇంకో అదర్ పర్సన్కి ఇస్తే సపోర్ట్ చేస్తారా? మొదలు నా ఉద్దేశం ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నాకన్నా యోగ్యుడైనటువంటి క్యాండిడేట్ దొరికితే ఇస్తే ఆనందపడతా, సంతోషపడతా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా, ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించుకునే బాధ్యత తీసుకుంటా. అందులో నేను ఒక వ్యక్తిగా ఉంటా. దానికి ఫైనల్గా కాంగ్రెస్ అంతిమ లక్ష్యం ఏంది? కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే దళిత పీడిత అనగదొక్క వర్గాలందరిలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచి సహజ సంపద అభివృద్ధి చెందిన రీతిగా, ఇది పెద్ద పదం, దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది. సహజ సంపద ఏ రకమైతే ఈ దేశంలో అభివృద్ధి చెందిందో మానవ సంపదను కూడా అదే రేటున అభివృద్ధి చెందితే, ఈ రెండు సమతుల్యం అయితే భారతదేశము ప్రపంచంలో అత్యున్నతమైన మెరుగైనటువంటి అభివృద్ధి చెందిన దేశం కింద పోతుంది. ఆ మార్పుకు రావాలని, దానికోసం మేధావులు, విద్యావంతులు, విజ్ఞులు, ఈ పౌరులందరం కలిసి ఆ నిర్మాణాన్ని, భారతదేశ నిర్మాణానికి దోహదపడే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అనే మాట తెలియజేస్తున్నాను. ఇలా సహజ సంపద అంటే మీకు తెలుస్తో లేదో మరి ప్రజానికానికి తెలియాలి కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి. 2 క్వింటళ్ళు పండే వరిని 30-40 క్వింటళ్ళకు తీసుకెళ్ళాం. ఊరంతటా పావుల పర్సెంటేజ్, 25% సేద్యమయ్యే భూమిని ఈరోజు 90% తీసుకుపోయినాం. మొక్క సామర్థ్యాన్ని పెంచాం, సాగు యోగ్యత కలిగిన భూమిని 100% తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. భూగర్భ జలాలను వాడుతున్నాం, భూమిలో ఉన్న గనులను వాడుతున్నాం. ఈ రకంగా అనేక సహజ సంపదను ఇంప్రూవ్ చేస్తున్నాం. దాంతోపాటుగా మానవ సంపద, బ్రహ్మాండమైన సంపద నా దేశంలో కొన్ని దేశాలలో మనుషులు లేరు. బాగా వాళ్ళ ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మన పిల్లల కంటే ఇన్ని వేల రూపాయలు, అన్ని వేల రూపాయలు అని. ఆ రకంగా మన దగ్గర సహజ సంపద, మానవ సంపద ఉంది. మానవ సంపదను అప్గ్రేడ్ చేసి వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ కొరకు, వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ కుటుంబం ద్వారా ఈ దేశం కోసం వాడేటువంటి మెరుగైనటువంటి మానవ సంపదను పెంచడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. వాటిని మెరుగుపరిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు. రైట్, ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ 90 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుస్తుంది. పీడిత తాడిత ప్రజల వాళ్ళ బతుకులను బాగు చేయడమే కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యం అని చెప్పేసి రాజయ్య గారు తెలియజేస్తున్నారు.